చపాతీలు చేసి అలసిపోయారా? అయితే ఇలా చేసేయండి బ్రదర్ అండ్ సిస్టర్. ఒక రోజు పొద్దున్నే బాగా ఆకలేస్తుంది. బయటికెళ్ళి తెచ్చుకోవాలంటే అసలే బద్ధకం. అందుకని గోధుమ పిండి ఇంట్లో ఉంది. దాంట్లో వాటర్ కలిపేసి దోసల్లాగైతే వేద్దామని ట్రై చేశాను. వస్తదో రాదో కూడా తెలీదు. ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది. చపాతీ కంటే ఇది చాలా బెటర్. ఎందుకంటే చపాతీకి పిసికి అయిపోతాము. చేతులన్నీ నొప్పులొస్తాయి. ఇలా వేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది అంతే తప్ప సూపర్ టేస్ట్ వచ్చినాయి. ఇది ఐరన్ ప్యాన్ మీద అయితే రాదు అని విన్నాను. నాన్ స్టిక్ మీద అయితేనే కుదురుతుంది. ఆల్రౌండర్ చింటూ ఏంటి వంటలన్న లాగా అయిపోతున్నాడు అనుకుంటారేమో. కాదండి. ఇది నేను అసలు వీడియో తీయాలని కూడా అనుకోలేదు. ఒక దోశ వేసాను. దోశ వేసేసరికి చాలా బాగా వచ్చింది. అందుకే తీసి పెట్టాలనిపించింది అనమాట. అందుకే సగం నుండి అయితే నేను షూట్ చేశాను. దీంట్లోకి అమ్మమ్మ ఇచ్చిన చింత చిగురు పచ్చడి అయితే వేసుకొని తిన్నాను. సూపర్ టేస్ట్ ఉంది అంతే. కొంచెం ఆయిల్ ఎక్కువైంది తప్ప చాలా బాగుంది. వీడియో பிடிச்சது ஒரு லைக் ஷேர் காமெண்ட் சப்ஸ்கிரைப் பண்ணுங்க. தேங்க்யூ ஃபார் வாட்சிங். அடுத்த வீடியோல நான் உன்னை சந்திப்போம்.